గత ప్రభుత్వం మద్యం పేరుతో దోచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. 3,000 కోట్లకు పైగా లిక్కర్ పేరుతో దందా చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని జగన్ అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారని విమర్శించారు. కల్తీ బ్రాండ్లతో జనాల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. కూడా మల్టీనేషనల్ కంపెనీ జీవి ఆంజనేయ గారు చెప్పినట్టుగా మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా వాళ్ళకి ఇంటెంట్ ఇవ్వకుండా అంతవరకు అప్పటి వరకు మేము 2014-19 అధ్యక్ష టోటల్ ఆన్లైన్లోనే వాళ్ళు కావాల్సిన ఇంటెంట్ వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇస్తే టోటల్ మాన్యువల్ చేసేసి వాళ్ళు చెప్పిన ఆ రోజు ఉదయం ఫోన్ చేసి ఏ బ్రాండ్స్ చెప్తే ఆ బ్రాండ్స్ మాత్రమే డిపో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఆర్డర్స్ లేక ఉండడానికి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాసిరకం బ్రాండ్ వచ్చి నిజంగా చాలా కొన్ని సంస్థలకే వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆదానని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాసి రకమైనటువంటి మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష. ఒక్కసారిగా 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. అప్పటి వరకు ఉన్నటువంటి ధరల్ని 150% పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొనుక్కొని తాగలేక, ఈ నాసిరకం మద్యం తాగలేక బోర్డర్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 60%, ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డీపీఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత 60% వృద్ధి వచ్చింది అధ్యక్ష. ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా ఇవాళ ఆ రకంగా గత ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దోచుకుని మరి ఈ నిన్ననే మరి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి నిన్న ఇచ్చారు అధ్యక్ష. పేపర్లో కూడా చూస్తాం జరిగింది అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళు వసూలు చేశారు, ఎంతెంత వసూలు చేశారు, కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేసి దాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ బాస్కి అందజేశారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవన్గా ఉంటే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారంటే